కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ కు వచ్చాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఏమడిగినా చెప్పేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఎన్డీఎస్ఏ సైతం మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయాలని చెప్పిందన్నారు. కాంగ్రెస్ బీజేపీలో లాగా బీఆర్ఎస్ వర్గాలు ఏం లేవు, అందరం కలిసికట్టుగానే ఉన్నట్టు చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీని శ్రీరామరక్ష అని తెలిపారు. మేడిగడ్డ మరమ్మతులకు కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ ఆలస్యం చేయకుండా మేడిగడ్డ 3 పిల్లర్లు రిపేర్ చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు. వీళ్ళు ఏం చెప్తున్నారు, కాలువలు అవ్వలేదు కదా, కాలువలు అవ్వడం కాదు, తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వాన లిఫ్ట్ వేసి అటు ఫ్లడ్ ఫ్లో కెనాలు ఇటు కాకతీయ కెనాలు ద్వారా చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలని అభివృద్ధి చేసి రైతులకి ఫ్రీ కరెంట్ వల్ల బాయిల ద్వారా బోర్ల ద్వారా ఆ నీటిని కూడా ఉపయోగించుకున్నాం. కాబట్టి తెలంగాణ సమస్యలకి తెలంగాణ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు తీసుకున్న నిర్ణయం మంచిది. మరి పత్రికల్లో వచ్చిన వార్త నిజమైతే, అది కూడా చెప్తున్నారు, పత్రికలో వచ్చిన వార్త నిజమైతే చాలా సంతోషం. మీరు వెంటనే మరి దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆ 3 పిల్లర్లు దానికి రిపేర్ చేపించేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిల్వ చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మిగతా టన్నల్స్ ద్వారా మరి వాటర్ బాడీస్ మల్లన్న సాగర్ లాంటి 50 టీఎంసీల వాటర్ బాడీ, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మిడ్మానేరు, ఎల్ఎండి మరి ఇవన్నిటిని కూడా రానున్న రోజుల్లో కూడా పుష్కలంగా నీళ్లు నింపి తెలంగాణ రైతాంగానికి మరి నీటి సౌకర్యం కేసీఆర్ గారు మరి చాలా దూరదృష్టితో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ ని అమలయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్